నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆర్యన్ ఎపిసోడ్ 101 ముగింపు. ఈ స్టోరీ ఇంతటితో ముగియబోతుంది. ఈ స్టోరీని ఇంతగా అభిమానించి ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఇప్పుడు దియా నా కూతురు, నా వారసురాలు. తన ఆస్తి మీద మాకే ఆశ లేదు. అసలు తన పేరు మీద ఆస్తి ఉందన్న విషయం కూడా ఆ మహతల్లి చెప్పే వరకు నాకు తెలియదు. ఆస్తి కోసం ఇదంతా చేస్తుందని తెలిస్తే నేను ఎప్పుడూ ఆస్తి ఇచ్చేసేవాడిని. నాకు దియా ముఖ్యం, తన ఆస్తి కాదు. నన్ను అడిగినా క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం రాసిచ్చేవాడిని. మీరు ఆవిడలా చేస్తారని కాదు, కానీ ఆస్తి కోసమే దియాను దత్తత తీసుకున్నామని అనుకునే అవకాశం ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అంతకు మించి ఏం లేదు, తీసుకోండి అన్నాడు రుద్ర బాధగా నిట్టూరుస్తూ. డాక్యుమెంట్స్ అందుకున్నాడు రాంప్రతాప్. రిషి ఎమోషనల్గా రుద్రను హత్తుకున్నాడు. రుద్ర మౌనంగా ఉండిపోయాడు. దియాకు మరోసారి విషెస్ తెలిపి అందరికీ పాయ్ చెప్పి రాంప్రతాప్ ఫ్యామిలీ వెళ్ళిపోగా లోపలికొచ్చారు రుద్ర వాళ్ళు. కాసేపు జరిగిన ఫంక్షన్ గురించి మాట్లాడుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళగా దియాను నిద్రపుచ్చడానికి తన రూమ్కి తీసుకెళ్ళింది మహి. దియా బంగారం, నువ్విప్పుడు మా డాటర్వి, మా సొంతం. మేము నీకు అఫీషియల్గా మమ్మీ డాడీ అయిపోయాం. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నిన్ను మా నుండి ఎవరూ దూరం చేయలేరు. ఎప్పటికీ మాతోనే హ్యాపీగా ఉంటాం. మహి హ్యాపీగా అంటుంటే దియా మనసు సంతోషంతో మురిసిపోయింది. మహి బుగ్గన ముద్దు పెట్టి హగ్ చేసుకుంది. తనకి స్టోరీ చెప్తూ జో కొడుతూ ఉంది మహి. అనిరుద్ధ్కి నైట్ డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టిన వీర, బావా నువ్వు పడుకో, నేను సారీ చేంజ్ చేసుకుని వస్తాను అని వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు అనిరుద్ధ్. వేద వెనక్కి తిరిగి చూసింది. సారీ చేంజ్ చేసుకోకు, ఇలాగే ఉండు. మహాలక్ష్మిలా ఉన్నావు, నేను ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంతసేపైనా. అనిరుద్ధ్ అడ్మైరింగ్గా చూస్తూ అంటుంటే వేద బుగ్గల్లో చిరు సిగ్గు చేరింది. పెదవులపై చిరునవ్వు వికసించింది. చిన్నగా తలాడించి అనిరుద్ధ్ పక్కన చేరి అతని భుజంపైకి తల చేర్చి పడుకుంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బావా. దియా బర్త్డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా బాగా జరిగింది. ఎంత హ్యాపీగా ఉందో నా బంగారు తల్లి. వదిన కూడా, షీఈస్ రియల్లీ అమేజింగ్. దియాను దత్త తీసుకున్నందుకు అందరికంటే ఎక్కువ తను హ్యాపీగా ఫీల్ అయింది. దియాని హార్ట్ఫుల్గా ఉంచేసుకుంది. నెక్స్ట్ ఒక బుజ్జల్లడు వచ్చేస్తే ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. వేద చెప్తుంటే సంతోషంతో వెలిగిపోతున్న తన కళ్ళను, చిరునవ్వుతో ముద్దుగా కదలాడుతున్న ఆమె పెదవులను దరహాసంతో చూస్తున్నాడు అనిరుద్ధ్. నెక్స్ట్ ఇంకా మన మ్యారేజే అని అంటూ అతని మొహంలోకి చూసిన వేద అనిరుద్ధ్ ఏదో లోకంలో ఉన్నట్టు రెప్పవేయకుండా తనని చూస్తుండడంతో తడబడి కళ్ళు వాల్చేసింది. ఎప్పుడూ ఎక్కువ రెడీ అవ్వకుండా సింపుల్గా ఉండే వేద ఈరోజు ట్రెడిషనల్గా రెడీ అయి ముద్దుగా కనిపిస్తుంటే అనిరుద్ధ్కి చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది. వేద కళ్ళెత్తి అతని వైపు చూసి, ఏంటి బావా కొత్తగా చూస్తున్నావు అంది సిగ్గుపడుతూ. నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ఈరోజు ముద్దొస్తున్నావు అనిరుద్ధ్ అనేసరికి బ్లష్ అవుతూ అందంగా నవ్వింది వేద. అనిరుద్ధ్ ముందుకు వంగి నవ్వుతున్న ఆమె పెదాలపై చటుక్కున ముద్దిచ్చాడు. వేద గుండె జల్లెమంది. కళ్ళు వాల్చేసి తనలో తాను చిన్నగా నవ్వుకుంది. నవ్వుతున్న ఆమె అందమైన వదనం మరింత ముద్దొస్తుంటే అనిరుద్ధ్ ఆమె బుగ్గపై చేయి వేసి నిమురుతూ ముద్దు పెట్టడానికి వంగగా అతనికి దగ్గరగా జరిగి అతని పెదవులతో తన పెదవులు జత చేస్తూ కళ్ళు మూసుకుంది వేద. ఇద్దరూ ముద్దు మైకంలో మునిగిపోయి ఒకరి అధరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారు. నిమిషాల ప్యాషనెట్ కిస్ తర్వాత వేద పెదవులు వదిలి తన హృదయానికి హత్తుకున్నాడు అనిరుద్ధ్. అతని కౌగిలిలో హాయిగా బందీ అయిపోయింది వేద. దియాని పడుకోబెట్టి తమ రూంలోకి వెళ్ళింది మహి. బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న రుద్ర మహి రావడం చూసి దగ్గరకొచ్చి ఆమె చేయి పట్టుకుని గాఢంగా హక్ చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మహి, యు ఆర్ మై లక్కీ చామ్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎమోషనల్గా మెంటల్గా బ్రేక్ అయి ఉన్న నా హార్ట్ని నీ సెల్ఫ్లెస్ లవ్తో హీల్ చేసావు. స్టబన్గా ఆరగంటగా ఉన్న నన్ను నీ ప్యూర్ హార్ట్తో సాఫ్ట్ అండ్ కూల్గా మార్చేశావు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్, లవ్ యూ సో మచ్. ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ పెదవులపై ప్రేమగా ముద్దిచ్చాడు. మహి నవ్వుతూ చూసి, నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. దియా వల్లే మనిద్దరం ఒకటయ్యాం. మీ ఇద్దరిని నాకు ఇచ్చిన దేవుడికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. లవ్ యూ సో మచ్. అతని బుగ్గలు లాగి పెదవులపై గట్టిగా ముద్దిచ్చింది. రుద్ర నవ్వి తనని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి
తన పక్కన చేరాడు. రుద్ర, సారీ చేంజ్ చేసుకోవాలి, జ్యువెలరీ కూడా గుచ్చుకుంటుంది నీకు అని లేచి కూర్చొని నెక్లెస్ తీస్తూ ఉండి రుద్ర లేచి ఆమె మెడలో నగలు చెవులకు జూకాలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాడు. మహి బ్యాంగిల్స్ తీసేస్తుంటే రుద్ర ఆమె చేయి పట్టుకుని ఆపి చేతికి బ్యాంగిల్స్ అడిగాడు. నీకు ఇష్టం ఉండదు కదా వీడి సౌండ్ అంది మహి. నీకిష్టం కదా, బ్యాంగిల్స్తో నీ హ్యాండ్స్ చాలా ప్రెట్టీగా ఉన్నాయి. ఐ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ దెమ్ అని రుద్ర అంటుంటే హ్యాపీగా చూసింది మహి. సారీ చేంజ్ చేసుకోవాలి, అడు తిరుగు అంది కొంగుపిని తీస్తూ. ఎందుకంత సిగ్గు, నేను చూడందేముంది రుద్ర చిలిపిగా అంటూ చేతులు రెండు బెడ్ మీద వెనక్కి ఆనించి రిలాక్సింగ్గా కూర్చొని తనని నాటీ స్మైల్తో చూస్తున్నాడు. నువ్వులా చూస్తుంటే ఏదోలా ఉంది రుద్ర, కళ్ళు మూసుకో. ఆహా, నీకంత సిగ్గుగా ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. రుద్ర మాటలకి నవ్వొచ్చింది మహికి. ప్లీజ్ రుద్ర, నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది, త్వరగా కానివ్వు. మహి అలాగే నిలబడి సిగ్గుపడుతూ చూస్తుంటే రుద్ర చిన్నగా నవ్వుకుని బెడ్పై పడుకున్నాడు. మహి ఫాస్ట్గా శారీ చేంజ్ చేసుకుని అతని పక్కన చేరి వెనక నుండి హత్తుకుంది. ఆమె చేయి పట్టుకుని ముద్దిచ్చి, మహి నీకో సర్ప్రైజ్ అన్నాడు. ఏంటది ఎగ్జైటింగ్ అడిగింది మహి. రుద్ర ఆమె వైపు తిరిగి, టుమారో తెలుస్తుంది అన్నాడు ఆమె ముక్కు లాగుతూ. చెప్పొచ్చు కదా. చెప్పను కదా అంటూ ఆమెను బిగి కౌహిలో బంధించేసి కళ్ళు మూసుకున్నాడు. మహి అతని చెస్ట్ మీద వేలితో ముగ్గులు వేస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఆ సర్ప్రైజ్ ఏంటా అని. ఓయ్, నీ చిట్టి బుర్రని కష్టపట్టింది చాలు, చాలా టైర్డ్ అయ్యావు, పడుకో ఇంకా అన్నాడు తనని దగ్గరికి పొదువుకుంటూ. మరుసటి రోజు రాత్రి 8 గంటలు. దియాని పడుకోబెట్టి రెడీ అవుతుంది మహి. మహి వెళ్దామా అంటూ లోపలికొచ్చిన రుద్ర వైట్ కలర్ వర్క్ శారీలో ఎంతో అందంగా మెరిసిపోతున్న మహిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. కాస్త ట్రాన్స్పరెంట్గా ఉన్న చీర నుండి ఆమె వయ్యారి నడుము చిట్టిన అవి ముద్దుగా ఊరిస్తుంటే తల విదిలించి మహి మొహంలోకి చూశాడు. రుద్ర చూపులకి బ్లష్ అవుతూ అతన్ని చూస్తుంది. సింప్లీ సూపర్, ఏంజిల్లా ఉన్నావు, వెళ్దామా అన్నాడు. చిన్నగా తలాడించి అతనితో పాటు కదిలింది మహి. ఇద్దరు కార్లు బయలుదేరారు. రుద్ర, ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. వేదవాళ్ళతో బిజినెస్ పార్టీ అని చెప్పావు, నిజంగా పార్టీకే వెళ్తున్నామా? ఎవరి పార్టీ? మహి, నీ ప్రశ్నల వర్షం ఆపేసి జస్ట్ 30 minutes ఓపిక పట్టు, నీ క్లారిటీ వస్తుంది. రుద్ర అనేసరికి ఉసూరుమంటూ నోటిపై వేలేసుకుని సైలెంట్గా కూర్చుంది మహి. 10 నిమిషాల తర్వాత గచ్చిబౌలి రింగ్ రోడ్ పక్కన ఎంటీ గ్రౌండ్లో కార్ ఆగింది. కార్ ఆగగానే విండోలో నుండి బయటికి చూసిన మహి కళ్ళు విచ్చుకున్నాయి. ఎదురుగా ప్రైవేట్ జెట్. రుద్ర కార్ దిగి మహి వైపుకొచ్చి చెయ్యి అందించాడు. రుద్ర, ఫ్లైట్లో వెళ్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నావు? దియా ఒక్కుతూ ఉండిపోతుంది అని నాన్ స్టాప్గా మాట్లాడుతున్న మహి పెదవులపై వేలు పెట్టి తనని సైలెంట్ చేశాడు రుద్ర. మార్నింగ్ దియా లేచేలోపే వచ్చేస్తాం. ఎక్కడికి అనేది మరో 20 minutesలో తెలుస్తుంది, వెయిట్ అండ్ వాచ్ అనడంతో మహి బుద్ధిగా తల ఊపి అతని చేయి పట్టుకుని నడిచింది. రుద్రకి ఓన్ ఫ్లైట్ ఉందని, తను వేరే ప్లేసెస్కి దాంట్లోనే ట్రావెల్ చేస్తాడని మహికి తెలుసు. కానీ దాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు రుద్ర, ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అని మెరిసే కళ్ళతో అబ్బూరంగా చూస్తూ రుద్రతో పాటు జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కింది. లోపల లావిష్ అండ్ లగ్జరీ సీటింగ్ అండ్ స్లీపింగ్ అరేంజ్మెంట్స్ చూసి మరింత ఆశ్చర్యపోయింది మహి. ఫ్లైట్ ఒకసారి చుట్టేసి విండో పక్కన సెటిల్ అయిపోయింది. తనని చిరునవ్వుతో చూస్తూ పక్కన కూర్చున్నాడు రుద్ర. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే టెన్షన్ పడుతూ రుద్రను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్న మహి కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి మెల్లిగా విండోలో నుండి కిందకు చూసింది. ఎత్తైన బిల్డింగ్స్, చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటే ఎగ్జైటింగ్గా చూస్తూ ఆ జర్నీని ఆస్వాదిస్తూ ఉంది. 20 minutes తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయింది. రుద్ర చెయ్యందుకుని కిందకు దిగింది మహి. దిగగానే మల్లెలు, మరువం, సుగంధ పరిమళం ముక్కు పుటాలకు తగిలి మనసులో వింతైన హాయి కమ్ముకుంది. తనకి కొన్ని అడుగుల దూరంలో ఎదురుగా వెన్నెల వెలుగులు, అందంగా వెలుగులేనుతున్న మల్లెల తోట కన్నులకు ఇంపుగా కనిపిస్తుంది. పక్కన బంతి తోట, మధ్యలో అక్కడక్కడ వెలుగులేనుతున్న లైట్స్తో పాటు అల్లంత దూరంలో బోలెడన్ని చిన్ని చిన్ని లైట్స్ వెలుగుతూ కనిపించింది. మహి, ఈ ప్లేస్ గుర్తుపట్టావా అడిగాడు రుద్ర. మనం ఇంతకుముందు వచ్చామా ఇక్కడికి అని అంటూ చుట్టూ చూసింది మహి. కనుచూపు మేరలో ఫామ్ హౌస్ కనిపించింది. ఇది మన ఫామ్ హౌస్ కదా? ఈ పూల తోటలు నేనప్పుడు చూడలేదు. ఇక్కడికి వస్తే కదా చూడ్డానికి. ఆ రౌడీ వేదుల వల్ల వెంటనే వెళ్ళిపోయాం కదా.
లేదంటే ఇవన్నీ చూపించేవాడిని. చాలా బాగుంటుంది ఇక్కడ. నా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతాను. అంటే ఇప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ అయిందా? ఏమైంది? అమాయకంగా అడిగిన మహి తల మీద చిన్నగా ముట్టాడు రుద్ర. నా మైండ్ డిస్టర్బ్ అయిందని రాలేదు. హ్యాపీగా రిలాక్స్ అవుదామని వచ్చాను నీతో కలిసి అని అంటూ ఆమె చేయి పట్టుకుని మళ్ళీ బంతి తోట మధ్యలో నుండి రుద్ర తీసుకెళ్తుంటే హ్యాపీగా అడుగులు వేసింది మహి. లైట్స్ ఉన్న ప్లేస్కి రాగానే మహి కళ్ళు లైట్స్కి ధీటుగా వెలిగిపోయాయి. ఆ లైట్స్ మధ్యలో చెరువు. దాని నిండా గులాబీ రంగు కలువ పువ్వులు విరబూసి ఎంతో సుందరంగా కన్నుల విందుగా ఉంది. చెరువు ఒడ్డున క్యాండిల్ లైట్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన టేబుల్, చైర్స్తో సీటింగ్ అరేంజ్మెంట్స్, దాని పక్కనే పవలించడానికి తెల్లని పరుపులు దిండ్లతో కూడిన క్యూట్ వైట్ కలర్ టెంట్ ఉంది. ఆ అరేంజ్మెంట్ చూడ్డానికి ఎంతో బ్యూటిఫుల్గా రొమాంటిక్గా ఉంది. వావ్, ఎంత బాగుంది రుద్ర అని చిన్న పిల్లల చెరువు దగ్గరికి పరిగెత్తి చెంపకు చేతులు ఆనించుకొని ఆ సుందర దృశ్యాన్ని తిలకిస్తూ ఉంది. రుద్ర తన హ్యాపీనెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అతని కాళ్లకున్న షూ విప్పి పక్కన పెట్టి ప్యాంట్ ఫోల్డ్ చేసుకుని చెరువులోకి దిగి పువ్వులు కోస్తుంటే మహి మురిసిపోతూ చూస్తుంది. కొన్ని పువ్వులు కోసి బొకేలాగా పేర్చి మహి దగ్గరకొచ్చి అందించాడు. సంబరపడిపోతూ అవందుకొని ఆ పరిమళాన్ని గట్టిగా పీల్చుకొని ఆస్వాదించింది మహి. థ్యాంక్ యూ రుద్ర, ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది, స్వర్గంలా ఉంది అని అంటూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది. నీకోసం డేట్ ప్లాన్ చేస్తానని చెప్పాను కదా, దిస్ ఈజ్ అ స్పెషల్ డేట్ ఫర్ యూ. నిజంగా చాలా బాగుంది. ఈ సర్ప్రైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లవ్ యూ. అతని పెదవులపై తీయని ముద్దిచ్చింది మహి. రుద్ర నవ్వి ఇట్స్ హ్యావ్ డిన్నర్ అని అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చున్నాడు. హాట్ బాక్స్లో వేడివేడి చికెన్ కబాబ్, నాన్స్, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ రెడీగా ఉన్నాయి. రుద్ర 2 ప్లేట్లలో సర్వ్ చేసి మ్యూజిక్ ప్లేయర్లో మెలోడియస్ మ్యూజిక్ ఆన్ చేశాడు. అతని అరేంజ్మెంట్స్కి మహి మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ సంతోషమంతా ఆమె మొహంలో కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ప్రేమహూసులు చెప్పుకుంటూ తృప్తిగా డిన్నర్ ముగించి తోటలో నడక సాగిస్తున్నారు చేయి చేయి పట్టుకుని. నన్ను ఇలా ఎవరైనా చూస్తే దయ్యం అనుకుంటారేమో రుద్ర అని మహి ఫన్నీగా అంటుంటే రుద్ర నవ్వి దయ్యం కాదు, ఏంజిల్ అనుకుంటారు. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య అనుకుంటారు అని అంటూ మొక్కకి ఉన్న మల్లెలు తెంపి ఆమె తలపై పోశాడు. మహి అందంగా నవ్వింది. తోట మొత్తం ఒకసారి చుట్టేసి చెరువు దగ్గరకొచ్చారు. రుద్ర మ్యూజిక్ ప్లేయర్లో రొమాంటిక్ మ్యూజిక్ ప్లే చేసి మహికి చెయ్యి అందివ్వగా ఉత్సాహంగా అతని చెయ్యి అందుకుని అతనితో స్టెప్స్ వేస్తూ ఉంది. ఇద్దరూ ఒకరిలో ఒకరు లీనమైపోయి హాయిగా జాలీగా డాన్స్ చేస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. చివరగా మహిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటే చేతులు 2 చాచి కళ్ళు మూసుకొని ఆ మధురమైన మూమెంట్ని మనసారా ఆస్వాదిస్తుంది మహి. ఆమెను మెల్లిగా కిందకి దించి చేతుల్లో ఎత్తుకొని టెంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి తన పక్కన చేరాడు రుద్ర. వెన్నెల వెలుగులో పువ్వులతో అందంగా వెలిగిపోతున్న చెరువు పక్కన క్యూట్గా ఉన్న ఆ టెంటులో పవలించడం మహి మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. అతని హృదయంపై తలవాల్చి పడుకుంది. తన చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు రుద్ర. ఇలాగే ఉండిపోతే బాగుండనిపిస్తుంది రుద్ర. వేద మ్యారేజ్ అయ్యాక దియాన్ తీసుకుని వచ్చేద్దాం, ఓకేనా? ఓకే. నవ్వుతూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది. తనని గట్టిగా హగ్ చేసుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు రుద్ర. చల్లని ఆ క్లైమేట్ తనువుకి మనసుకి హాయిని ఇస్తుంటే క్షణాల్లోని నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మార్నింగ్ రుద్రకి మెలకు వచ్చేసరికి మహి లేచి చెరువు ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి ఉదయ వెలుగులో ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తుంది. రుద్ర చిన్నగా నవ్వి తన దగ్గరికి వెళ్ళి వెనక నుండి కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ అంటూ బొగ్గన ముద్దు పెట్టాడు. గుడ్ మార్నింగ్ రుద్ర ముద్దుగా నవ్వుతూ అంది మహి. రుద్ర తనని వదిలి ఫోన్ చేతిలోకి తీసుకుని మహి ఫొటోస్ తీస్తాను ఇటు చూడు అన్నాడు. అతని వైపు తిరిగి అందంగా నవ్వుతూ ఫోటోకి స్టిల్ ఇచ్చింది మహి. వైట్ చీరలో ఉన్న మహి ఆ కలువ పువ్వుల మధ్య దేవకన్యలా వెలిగిపోతుంది. తనని అపురూపంగా చూస్తూ తనని అందంగా ఫొటోస్ తీసి తనతో పాటు సెల్ఫీలు తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. 7 అవుతుండగా ఇంటికి రీచ్ అయ్యారు. దియా ఇంకా నిద్రలేవలేదు. మహి దియా దగ్గరికి వెళ్ళగా ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాడు రుద్ర. గార్డెన్లో వేద అనిరుద్ని పట్టుకుని మెల్లిగా నడిపిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రుద్ర వేద ప్లేస్ తీసుకొని అనిరుద్ని వాకింగ్ చేయిస్తున్నాడు. టేబుల్పై కూర్చొని హ్యాపీగా చూస్తూ ఉంది వేద. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి.
రుద్ర వేద సపోర్ట్తో లేచి నడుస్తున్న అనిరుద్ 2 వారాల తర్వాత ఎవరి సపోర్ట్ లేకుండానే సొంతంగా నడవసాగాడు. మరో 3 వారాలు గడిచేసరికి కంప్లీట్గా ఫిట్ అయిపోయిన అనిరుద్ ముందులా నడవగలుగుతున్నాడు. తన పనులు తానే చేసుకోగలుగుతున్నాడు. అతన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అనిరుద్ కంప్లీట్గా నార్మల్ అవ్వడంతో వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు. 15 డేస్లు పెళ్లి రోజు రానే వచ్చింది. రామ్ ప్రతాప్, రిషి, ప్రీతి, రక్ష, సమీర్ ముందుగానే వచ్చేసి రుద్ర ఫ్యామిలీతో చేరి పెళ్లి పనుల్లో పాలు పంచుకున్నారు. నర్మద వల్ల కలిగిన షాక్ నుండి, బాధ నుండి బయటపడి నర్మద గురించి మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నారు రామ్ ప్రతాప్ ఫ్యామిలీ. వేద, అనిరుద్ల పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు రుద్ర. అతిథి బంధువులు, ఇద్దరి కుటుంబాల సన్నిహితులు, స్టాఫ్, బిజినెస్ అఫీషియల్స్ అందరూ విచ్చేశారు. పెళ్లి కూతురుగా రెడీ అయి మహి, ప్రీతిలతో పాటు వస్తున్న వేదను చూసి రుద్ర కళ్ళు చెమ్మగిల్లాయి సంతోషంతో. ప్రేమగా తన నుదుటిన ముద్దిచ్చి మండపంలోకి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యుల ఆనంద బాష్పాల మధ్య అతిథి బంధుజనం ఆశీస్సులతో, వేద మంత్రాలతో, మేళతాళాలతో తన ప్రాణమైన వేద మెడలో మాంగళ్యం కట్టి తన ప్రాణసతిగా చేసుకున్నాడు అనిరుద్. తన చిరకాల కోరిక నెరవేరినందుకు భవానీ ఆనందానికి అవధుల్లేవు. మహి, రుద్ర కళ్ళలో అంతులేని ఆనందం, ఒక పెద్ద బాధత తీరిపోవడంతో రుద్ర గుండెల్లో ఎనలేని సంతృప్తి. మరుసటి రోజు కొత్త జంటకు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. వేదను శోభనం పెళ్లి కూతుర్లా రెడీ చేసి పాల గ్లాస్ చేతికి ఇచ్చి గది దగ్గరికి తీసుకెళ్లిన మహి ఆల్ ది బెస్ట్ అని నాటిగా అంటూ తన గదిలోకి మెల్లిగా తోసేసింది. పువ్వులతో అందంగా ముస్తాబు చేసిన పాన్పుపై కూర్చొని వేద రాక కోసం ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్న అనిరుద్ వేదను మైమర్చిపోయి చూస్తూ తన దగ్గరికి కదిలాడు. 2 నెలలకు పైగా అతనితో పాటు ఒకే గదిలో ఉన్న శోభనం అనగానే చెప్పలేనంత సిగ్గుచేరింది వేదలో. అనిరుద్ ఆమె చేతిలో గ్లాస్ అందుకుని తను ఒక సిప్ తాగి వేదకి తాగించాడు. కాస్త తాగిస్తుంది వేద సిగ్గుపడుతోని. గ్లాస్ పక్కన పెట్టి ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతని చూపులకు మరింత సిగ్గుపడుతూ దించిన తల ఎత్తలేదు వేద. వేద, చాలా కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు సిగ్గుపడుతుంటే ఇంకా ముద్దుగా ఉన్నావు అని అంటూనే ఆమెను చేతుల్లో ఎత్తుకున్నాడు. అతని మెడలో చేతులు వేసి హృదయంపై తల వాల్చింది వేద. తని బెడ్పై కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. లవ్ యూ వేద. ఇన్ని డేస్గా నన్ను ఒక చిన్న పిల్లాడిలా ప్రేమగా చూసుకున్నావు. నౌ ఇట్స్ మై టర్న్ అని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. పరవశంతో కళ్ళు మూసి తెరిచి ఐ లవ్ యూ సో మచ్ బావా అంది వేద. అనిరుద్ ఆమెను ప్రేమగా చూస్తూ మొహాన్ని దోసిలలో పట్టుకుని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. అతని మెడలో చేతులు అల్లేస్తూ అతని ముద్దుతో జత కలిపింది వేద. కిస్ చేస్తూనే తనతో పాటు బెడ్ మీదకి వాలిన అనిరుద్ ఇన్నాళ్లుగా తనలో రగులుతున్న విరహ జ్వాలలకు ముగింపు పలుకుతూ ప్రేమావేశంతో ఆమెను తన సొంతం చేసుకున్నాడు. మనసా వాచా కర్మన అతనికి అంకితమైపోయింది వేద. 3 రాత్రుల తర్వాత భవానీతో పాటు పూణెకి వెళ్ళిపోయి తమ కొత్త కాపురాన్ని సంతోషంగా మొదలుపెట్టారు. దాదాపు 20 రోజుల తర్వాత ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన రుద్ర తమ రూమ్కి వెళ్ళేసరికి మహి కనిపించలేదు. బాల్కనీలో వాష్రూమ్లో చూసి దియా రూమ్లోనూ చూశాడు. అక్కడ కూడా లేకపోయేసరికి ఒకంత గాబరా పడుతూ మహికి కాల్ చేయబోతుండే గాని మహి నుండి కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. ఏ దొంగ, ఏంటి దాగుడుమూతలు, ఎక్కడున్నావు? టెర్రస్ పైనున్నాను అని మహి అనడంతో ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా పైకి వెళ్ళాడు రుద్ర. టెర్రస్ అంతా లైట్స్తో డెకరేట్ చేసి ఉంది. తను కూడా ముద్దుగా రెడీ అయి ఉంది. మహి, ఏంటి స్పెషల్? మనిద్దరి బర్త్డే కూడా కాదే. యానివర్సరీకి ఇంకా టైం ఉంది. మరేంటి అంటూ దగ్గరకొచ్చాడు. క్లోజ్ యూర్ ఐస్ అంది మహి చిరునవ్వుతూ. రుద్ర కళ్ళు మూసుకుని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరువు మహి అనడంతో కళ్ళు తెరిచాడు రుద్ర. తన ముందు మహి చేతిలో ఒక డ్రాయింగ్ షీట్ ఉంది. దాన్ని చూడగానే రుద్ర ఫేస్ 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. తను, మహి, దియా పక్కన ఒక బుజ్జి బాబు చేతులు పట్టుకున్నట్టు 4 పెయింటింగ్స్ క్యూట్గా డ్రా చేసి ఉంది. మహి, నిజమా అని అడిగాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ. అవును అని ఆనంద బాష్పాలతో తలాడించింది మహి. తన్ని హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు రుద్ర. తమ బేబీని కోల్పోయి గుండె కోతను అనుభవించిన ఇద్దరికి ఈ గుడ్ న్యూస్ మాటల్లో వర్ణించలేని సంతోషాన్నిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మహి అని అంటూ ఆమె నుదుటిన ప్రేమగా ముద్దిచ్చాడు. మహి మురిసిపోతూ అతన్ని హక్ చేసుకుంది.
ఈ గుడ్ న్యూస్ ముందుగా దియాకి షేర్ చేశారు. ఆ చిన్ని మనసు ఆనందం అంతా ఇంత కాదు. ఇంట్లో అందరూ గుడ్ న్యూస్ విని చాలా సంతోషించారు. 9 నెలల తర్వాత తాము కావాలని బలంగా కోరుకున్న దియా కోరికను నెరవేరుస్తూ మహి దియాలకు బాబుని ప్రసాదించి దియాకి తమ్ముణ్ణి గిఫ్ట్గా ఇచ్చాడు భగవంతుడు. రుద్ర మహిళ ఆనందం అంతులేనిది. తమ్ముని చూసి తెగ మురిసిపోయింది దియా. కొడుకొచ్చిన దియాకు పంచే ప్రేమలు ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నారు మహి రుద్ర. సంవత్సరం తర్వాత బాబు ఫస్ట్ బర్త్డే వేడుక ఘనంగా జరిగింది. అప్పటికే రిషి ప్రీతిల లైఫ్లోకి బాబు వచ్చేయగా రక్ష సమీర్ వాళ్ళకి బేబీ పుట్టింది. వేద 5 months ప్రెగ్నెంట్గా ఉంది. బర్త్డే వేడుకల్లో ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేశారు. మరో 4 నెలలకు వేద అనిరుద్ లైఫ్లోకి పాప వచ్చి వారి జీవితాల్ని సంతోషమయం చేసింది. మరోవైపు సుజిత్ తన ఎన్జిఓ కేర్ టేకర్ను, విశాల్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అవంతి తన తండ్రి బలవంతంతో ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా పోరాడి ప్రేమతో ప్రేమను దక్కించుకుని తమ జీవితాల్ని ఆనందమయం చేసుకున్నారు అన్ని జంటలు. ఆ జంటలను చూసి పెద్దవాళ్ళ మనసుల్లో ఎనలేని సంతోషం, సంతృప్తి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని, మీకు నచ్చిన క్యారెక్టర్ని తప్పకుండా కామెంట్ చేయండి. ప్రణేమ ప్రళేమ స్టోరీని రైటర్ బృందా గారు రాయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ స్టోరీ ఇవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇంకొన్ని ఎపిసోడ్స్ రెడీ చేసిన తర్వాత ఆ స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు బృందా గారు రచించిన మరో అద్భుతమైన స్టోరీ మీ ముందుకు రాబోతుంది. అన్ని స్టోరీస్ లాగే రాబోయే స్టోరీ కూడా మీ మనసుల్ని కట్టిపడేస్తుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.